నమస్తే, నా పేరు జలంధర్ రెడ్డి. నేను వనపర్తి రూరల్ పోలీస్ స్టేషన్ SHOగా వర్క్ చేస్తున్నాను. ఈ వీడియో తీయడం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మా వనపర్తి జిల్లా SP సార్ అయినటువంటి గిరిధర్ రావు సార్ ఒక ఆదేశానుసారము మనలో చాలా మందికి తెలియనటువంటి యూనివర్సల్ ఇన్విజిబుల్ లాక్ అని ఒకటి ఉంది. దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాము. మనలో చాలా మందికి తెలుసు ట్రెడిషనల్ లాక్స్, ఇట్లాంటి లాక్స్ మాత్రమే మనం వాడతాము. ఇది చాలా మందికి ఒక కళ ఉంటది, ఇల్లు కట్టుకుందామని చాలా కళ ఉంటది. ఎన్నో లక్షలు ధారపోసి మన జీవితం ధారపోసి ఇల్లులు చాలా స్ట్రాంగ్ గా కట్టుకోవాలనుకుంటాము. కానీ ఒక చిన్న కామన్ సెన్స్ మిస్ అవుతాం మనము. హోల్ ఇంటికి ఇదే ఆధారము. ఈ తాళం అనేది దొంగతనం జరగాలంటే సింపుల్, దీన్ని బ్రేక్ చేస్తే ఈజీగా ఎంటర్ అవ్వచ్చు, దొంగలన్నీ ఈజీగా యాక్సెస్ అవ్వచ్చు. బట్ ఇప్పటికీ స్టిల్ పెరిగిన టెక్నాలజీతోనే కూడా ఎవరు అవేర్ అవ్వకుండా, అంటే అప్డేట్ అవ్వకుండా ఇప్పటికీ స్టిల్ ట్రెడిషనల్ లాక్స్ మాత్రమే వాడుతున్నారు. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకు తెలియనటువంటి యూనివర్సల్ ఇన్విజిబుల్ లాక్ అనేది ఒకటి ఉంది. మీరు ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ ఒక హోల్ మాత్రమే కనిపిస్తుంది. సో వచ్చిన వాళ్ళకు కూడా ఇది ఓపెన్ చేయాలంటే లాక్ ఒకటి, హోల్ ఒకటే కనిపిస్తుంది. దీన్ని ఓపెన్ చేయాలంటే కంప్లీట్ దీన్ని బ్రేక్ చేయాల్సి ఉంటుంది. దీనిలో అడ్వాంటేజెస్ చూడండి. దీనిలో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు ఇట్లాంటిది ట్రెడిషనల్ లాక్ సంబంధించినటువంటి ఇది లేకపోతే ఫస్ట్ వచ్చిన దొంగతనం చేయడానికి వచ్చిన అఫెండర్స్ ఏమనుకుంటారంటే, ఈ ఇంట్లో ఎవరో ఒకరు ఉన్నారు అనుకుంటారు. ఫస్ట్ దీనికి తాళం లేదు అంటే ఈ హోల్ కనపడదు కాబట్టి ఇంట్లో ఎవరో ఉన్నారు అని అనుకొని ఫస్ట్ మీ ఇంటిని టచ్ చేయరు. నెక్స్ట్ ఒకవేళ ఈ హోల్ ను చూసి ఏమైనా బ్రేక్ చేయాలన్నా ఈ డోర్ మొత్తాన్ని బ్రేక్ చేయాల్సి వస్తుంది. డోర్ మొత్తం బ్రేక్ చేయాలంటే ఖచ్చితంగా సౌండ్ వస్తుంది, పక్క వాళ్ళకి కానీ ఎవరికో నాయిస్ వస్తుంది. డెఫినెట్ గా మనం ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఈ యూనివర్సల్ ఇన్విజిబుల్ లాక్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. మేము ఆ మెకానిజం చూపిస్తాము, ఎట్లా ఓపెన్ అవుతుంది. దీని మెయిన్ ఏంటంటే ఇక్కడ హోల్ మాత్రమే కనిపిస్తుంది. దీని టోటల్ సెటప్ అంతా బ్యాక్ సైడ్ ఉంటుంది. అది మేము ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాము. ఇప్పుడు లాక్ వేసినాము చూడండి, ఇది ఓపెన్ చేసిన రాదు. ఇది దీంట్లో ఎట్లా ఓపెన్ చేస్తామో ఒకసారి చూడండి. ఇది మెయిన్ ఒకటి ఉంది. ఇది మనము యాక్చువల్ గా ఈ సెటప్ ఏంటంటే ఇదంతా ఖడ్గర్తో చేసారు కాబట్టి మనం ఒక ఐరన్ ది పెట్టాల్సి వచ్చింది. మన ఇళ్లలో వుడెన్ డోర్స్ ఉంటాయి కదా, వాటికి ఇంకా ఈజీ పెట్టడం. సో దీనికి మా SP సార్ ఏం చేసిండంటే, ప్రతి ఒక్కరిని కార్పెంటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని పిలిపించి మేము కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకొకటి, మీలో ఈ లాక్స్ అంటే చాలా ఖర్చు అవుతుంది కదా అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. ఇది 400-500 నుంచి స్టార్ట్ అవుతుందండి. 2000-3000 వరకు కూడా ఉంటుంది. ఈ లాక్ కాస్ట్ ఎంత ఉంటుందో సేమ్ ఆ లాక్ కాస్ట్ కూడా అంతే ఉంటుంది. మీరు దాని గురించి కూడా వరి కావాల్సిన అవసరం లేదు. మనకు వనపర్తి డిస్టిక్ లో ప్రతి ఒక్క షాప్ లో మేము ఆల్రెడీ కౌన్సిలింగ్ ఇచ్చి మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్క షాప్ లో అవైలబుల్ ఉన్నాయి, ఈజీ అవైలబుల్ ఉన్నాయి, అఫోర్డబుల్ ప్రైస్ లో కూడా ఉన్నాయి. మనం పెట్టగా 400-500 పెద్ద మ్యాటర్ గా ఇది పెట్టుకుంటే టోటల్ హౌస్ మొత్తం సేఫ్టీ ఉంటుంది. సో ఈ లాక్ ఓపెన్ చేసి ఇప్పుడు మనం ఎంటర్ అయ్యి లోపల సెటప్ చూద్దాం. సో కంప్లీట్ టోటల్ సెటప్ మొత్తం ఇన్సైడ్ ఉంటుంది. ఈ రాడ్ ఉంటుంది, మనకు లాక్ వేస్తుంటే ఈ రాడ్ అనేది వెళ్ళిపోతుంటది అనమాట. బయట సైడ్ మొత్తం ఒక హోల్ మాత్రమే కనిపిస్తుంది, లోపల సైడ్ మొత్తం సెటప్ ఉంటుంది అదండి. సో ఈ లాక్ ఒకటి ఇక్కడ చూడండి, సేమ్ సెటప్ మొత్తం ఇట్లా ఉంటుంది. సో మనం వుడెన్ డోర్స్ కు కూడా ఈజీగా పెట్టుకోవచ్చు. అది ఇంకా ఈజీ దీనికన్నా. సో ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని తెలుసుకొని షేర్ చేస్తూ ప్రతి ఒక్కరికి అవేర్ కల్పించి, మనము బేసికల్ గా మనకు తెలిసిన విషయాన్ని నలుగురితో చెప్పమండి, మన దగ్గర ఉన్న మైనస్ సరే. సో దయచేసి ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా తెలియజేయండి. ఒక సేఫ్టీ అండ్ సెక్యూర్ సొసైటీని నిర్మించుకుందాం. థ్యాంక్ యూ అండి.